హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానితో పాటు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ ద్వారా నాకు కొంచెం రీచ్ అవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే యాదగిరిగుట్ట అయితే వెళ్తున్నాము. బట్ మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట యాదగిరిగుట్టకి డైరెక్ట్గా. ఇప్పుడే అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఇక్కడ మధ్యలో మా అక్క వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని కూడా ఎక్కించుకొని అయితే మేమైతే వెళ్తున్నాము. మేము షామీర్పేట నుంచి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మాకు కేపీహెచ్పి నుంచి అయితే జస్ట్ ఒక 1.5 hour అట్లా ఉంటుంది. ఇంకా అల్వాల్ నుంచి అయితే ఇంకా దగ్గర కదా, 1 hourలో అయితే మేమైతే రీచ్ అయ్యాము. నిజంగా ఇంత దగ్గర ఉంటుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. హైదరాబాద్లో మ్యాక్సిమం ఒక 10 years నుంచి ఉంటున్నాం, కానీ ఎప్పుడు యాదగిరిగుట్ట వెళ్దామని అనుకుంటూనే ఉంటాము. కానీ ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోవాల్సి వచ్చేది. బట్ అంతే, అనుకోకుండా మనం ఇట్లా అనుకోకుండా మేము వెళ్తున్నాం అనమాట. అసలు యాక్చువల్లీ మాకు ప్లాన్ లేకుండే, బట్ మా బ్రదర్ వాళ్ళు వచ్చారు. దివాళీకి 3 days హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి మా బ్రదర్ వాళ్ళు వచ్చారు కదా, ఎక్కడికైనా మంచి ప్లేస్కి వెళ్దామని అయితే అనుకున్న తర్వాత మా బ్రదర్ అన్నాడు యాదగిరిగుట్ట వెళ్దామని అన్నాడు. అనుకోకుండా అలా అనుకొని ఇంకా వెంటనే క్యాబ్ బుక్ చేసుకొని, క్యాబ్ కూడా మేము ఎర్లీ మార్నింగ్ బుక్ చేసుకున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక 1 hour ముందే మేము క్యాబ్ కూడా బుక్ చేసుకున్నాము. అట్లా సడన్గా అయితే మాకైతే యాదగిరి నరసింహస్వామి దర్శనం, ఇంకా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం, ఇంకా సురేంద్రపురి అన్నీ అయితే విజిట్ చేశామన్నమాట. నిజంగా అనుకోకుండా ఇట్లా వెళ్తే ఆ దేవుడి అనుగ్రహం వల్లే ఇదంతా సాధ్యమవుతుంది అని అంటారు, అనుకోని ప్రయాణాలు ఎదురవుతే. బట్ ఈ మధ్య మాకైతే పుణ్యక్షేత్రాలు అయితే బాగా విజిట్ చేస్తున్నాం. ఇది కూడా ఒక మంచిదే అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే లొకేషన్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ అన్ని లేక్స్, ఇంకా పక్కన మొత్తం గ్రీనరీ చూడండి ఎంత. అసలు నేచర్ ఈజ్ ద బ్యూటీ అని అంటారు కదా, అసలు నిజంగా ఫ్రెండ్స్ నేచర్ కంటే అందమైంది ఇంకేముంటుంది చెప్పండి. మన వరల్డ్లో నేచర్ కంటే మించిన అందం ఇంకేదీ లేదండి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట నేచర్. చూడండి ఎంత బాగుందో, ఎంత గ్రీనరీగా. అసలు నిజంగా ఇలాంటి చూస్తూ ఉంటే మనం ఎర్లీ మార్నింగ్ జర్నీ అనమాట. మాకు ఎర్లీ మార్నింగ్ జర్నీ ఇట్లా పక్కన ఇట్లా నేచర్ ఇట్లా గ్రీనరీగా ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది. బట్ పీస్ఫుల్గా ప్లజెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, మేమైతే యాదగిరిగుట్టకైతే మ్యాక్సిమం రీచ్ అవుతున్నాము. ఇంకా జస్ట్ ఒక 5 minutesలో మేము రీచ్ అవుతామన్నమాట. ఇంకా మీకు ఈ గ్రీనరీ ఇవన్నీ చూపిద్దాము అని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. మీరు యాదగిరిగుట్ట ఎప్పుడు రాకపోతే చూడండి, చాలా బాగుంటుంది. బట్ నేనైతే వీడియో అయితే చాలా లెంతీ ఉందని చెప్పేసి, లెంతీ వీడియో చూడడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పేసి వీడియో అయితే నేను ఒక 12 minutes యాడ్ చేస్తున్నాను. రిమైనింగ్ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ని ఎందుకు మిస్ అయ్యామా అని మేము ఫీల్ అయ్యాము. బట్ మీరు అలా ఫీల్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఒకసారి నా వీడియో చూసి వెంటనే మీరు కూడా యాదగిరిగుట్టకి ఇంకా ప్రయాణం అవ్వండి. ఓకేనా? అంత బ్యూటిఫుల్గా ఉండే టెంపుల్ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలండి. చాలా అవేసంగా ఉందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఎన్ని లేక్స్ అయితే వచ్చాయో. ఇప్పుడు ఒక లేక్ చూపించాను మీకు, ఇది సెకండ్ లేక్ అనమాట. నిజంగా లేక్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా గుడి ఒక అద్భుతం. అసలు అంత బాగా గుడి అసలు ఎంత బాగా కట్టారంటే అంత బాగా కట్టారు. బ్యూటిఫుల్గా ఉంది అసలు, నిజంగా ఆసమ్ అండి, చాలా బాగుంది. బట్ ప్రస్తుతమే స్టార్ట్ అయినప్పుడు చూడండి, ఇప్పుడైతే యాదగిరిగుట్ట రీచ్ అవుతున్నాము. ఇలా చూడండి హెయిర్ మొత్తం లేసి ఎట్లా ఉందో అది అనమాట మ్యాటర్. ఓకేనా? ఇంకా అది అయితే పడుకుందనమాట. ఇంకా మేమేదో సరదాగా ఫన్నీగా ఏవో జోక్స్ వేసుకుంటూ అలా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మేమైతే ఫుడ్ కూడా క్యారీ చేసాము ఫ్రెండ్స్. ఎందుకంటే బట్ ఫుడ్ ఉంటుంది, కాకపోతే మేము క్యారీ చేసాము, ఎందుకు రిస్క్ బయట ఫుడ్ అని చెప్పేసి మేమైతే క్యారీ చేసాము. యాదగిరిగుట్ట అయితే ఆల్మోస్ట్ వచ్చేసామండి. ఇదే యాదగిరిగుట్ట కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ నేను అనుకున్న యాదగిరిగుట్ట ఊరు కాదు, ఒక టెంపులే ఉంటుందని అనుకున్నాను, కానీ ఇది కూడా ఒక ఊరంట. మనం వెళ్తే కానీ మనకి ఏదైనా తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే యాదగిరిగుట్ట. మనకి
బట్ ఔటింగ్ అయితే మనకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకొక విషయం, నాకు తెలియని విషయం, నేనైతే నాకు తెలిసింది అరుణాచలంలోనే గిరి ప్రదక్షిణ చేస్తారు అని తెలుసు. బట్ ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేస్తారంట ఫ్రెండ్స్. నాకైతే ఇది ఇక్కడ చూసిన తర్వాత తెలిసింది. తర్వాత మా హస్బెండ్ అంటున్నాడు ఇక్కడ ఈ సింహాచలం ఇక్కడ ఎక్కువ గిరి ప్రదక్షిణ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. బట్ నిజంగా ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేస్తారనుకుంటా. ఇక్కడైతే మేమైతే కొండ పైకి వెళ్ళడానికి ఇక్కడైతే డ్రాప్ చేశాడు క్యాబ్ డ్రైవర్. పైకి వెళ్ళడానికి 500 అయితే అడిగాడు. ఇంకా 500 ఎందుకులే ఇవ్వడం, ఒక ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే అనుకున్నాము, లేదా బస్సు అయినా పట్టుకొని వెళ్ళిపోదాం అని అనుకున్నాము. కానీ ఆటో అయితే ఒక ఆటో వచ్చేసి 150, మేము 8 మెంబర్స్ 6 మెంబర్స్ దాకా ఉన్నాం కదా, అందుకని చెప్పేసి 3 మెంబర్స్ ఒక దాంట్లో 3 మెంబర్స్ ఒక దాంట్లో 300 ఇవ్వమన్నాడు. లేదు అని చెప్పేసి అయితే మేమైతే ఒక ఆటోని ఈ ఆటో బుక్ చేసుకున్నాము. ఈ ఆటో బుక్ చేసుకొని మేము అడ్జస్ట్ అవుతామని చెప్పేసి మ్యాక్సిమం ఒక 150-200 ఇచ్చాం ఫ్రెండ్స్, నాకు అంతగా గుర్తులేదు. ఇక్కడైతే చూడండి మా చిటి ఆద్యమ్మ హాయ్ చెప్పమంటే ఇట్లానే చూస్తుంది మా బంగారు తల్లి, బుజ్జి తల్లి అనమాట. మళ్ళా చేస్తారు ఫ్రెండ్స్ ఇద్దరు అన్నా చెల్లెలు ఒక దగ్గర ఉంటే నిజంగా వాళ్ళకి ఖచ్చితంగా కొట్లాట అవుతుంది కదా. పెద్దయినా అంతే, చిన్నైనా అంతే. మేము కూడా అంతే బాగా కొట్లాడుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఇంకా వాళ్ళు కూడా అంతే, నిహాన్ అంటే ఆద్య ఒక చోట ఉంటే కొట్టేసుకుంటూ ఉంటారనమాట బాగా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం కొండపైకి అయితే వెళ్తున్నాము. చూడండి లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, కనిపిస్తుంది కదా, అదే మనకి కొండ అనమాట. యాదగిరి గుట్ట అని అంటేనే గుట్టలాగా ఉంటుంది కదా, ఇది చూడండి మనకి సింహద్వారం అయితే కొంచెం కనిపిస్తుంది. చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్, ఇంత డెవలప్మెంట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బాగుంది. ఇక్కడ అన్నీ బాగా రాతి కట్టడాలు ఎక్కువగా ఉన్నాయి. సింహద్వారం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. బయట ఇంకా ఇది అనమాట, బయట అవుటింగ్ ఇది, ఇంకా టెంపుల్ ఇంకా వచ్చేసింది అనమాట. ఇంకా మనం ఇది సింహద్వారం, దీని లోపల నుంచి ఇంకా మనం వెళ్ళిపోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో, ఎంత సింహద్వారం ఎంత గ్రౌండ్గా ఉందో. లోపల అంత కట్టడం కూడా మొత్తం శిల్పాలతో చెక్కారు ఫ్రెండ్స్, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఎలిఫెంట్స్ ఇంకా శిల్పాలతో చెక్కారు. మనకి వీడియో ఎలా లేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోయాను, సారీ. ఇంకా వీడియో ఎలా ఉంటే తప్పనిసరిగా చూపిద్దాం అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే ఆటో దిగి అయితే ఇంకా కొండపైకి వచ్చేసాం కదా, ఇంకా ఆటో దిగి మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాలా అని అనుకున్నాము. కానీ వద్దులే, మాకు పిల్లలు ఉన్నారు, మేము ఇంకా ఒక 2 సురేంద్రపురి ప్లస్ ఇంకొకటి వచ్చేసి మనకి స్వర్ణగిరి కూడా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి 150 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ తీసుకొని ఇంకా అయితే పైకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కూడా కొంచెం పైకి అయితే వెళ్ళాలి. ఆటో వాడైతే ఇంక ఇక్కడ వరకు డ్రాప్ చేస్తాడు, కొంచెం పైకి వెళ్ళాలి. అది పెద్దగా మ్యాటర్ ఏం కాదు, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే మేము అయితే వెళ్తున్నాము. ఒకసారి మీకు చుట్టూ లొకేషన్ అయితే చూపిస్తాను, చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఇది లొకేషన్ అయితే. చాలామంది క్రౌడ్ వచ్చేసారు. లక్ష్మీ నరసింహస్వామికి ఏ డే ప్రత్యేకం అని చెప్పేసి ఫస్ట్ నాకు అర్థం కాలేదు. బట్ మేము వెళ్ళింది అయితే సాటర్డే, ఇంకా ఆ రోజు కార్తీక మాసం ఫస్ట్ డే అనమాట. నిజంగా అదృష్టం ఉంది అని అనిపించింది. ఇంకా లక్ష్మీ నరసింహస్వామికి ఫేవరెట్ డే కూడా సాటర్డే అంట. లక్ష్మీ నరసింహస్వామి స్వరూపం వెంకటేశ్వర స్వామి అంట. బట్ నాకు అది ఎప్పుడు తెలిసిందంటే, ఇక్కడ మేము బొట్టు పెట్టుకున్నాం కదా, అక్కడ మాకు ఇట్లా బొట్టు అయితే పెట్టారు, వెంకటేశ్వర స్వామి బొట్టు. అప్పుడు అనిపించింది ఏంటి ఇక్కడ ఇట్లా బొట్టు పెట్టారు అని చెప్పేసి. లోపలికి వెళ్తే కూడా మొత్తం వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు కానీ అన్నీ అవే ఉన్నాయి. అప్పుడు అనిపించింది ఈయన వెంకటేశ్వర స్వామి స్వరూపం అని చెప్పేసి. అప్పటి వరకు నాకు తెలియదు ఫ్రెండ్స్ నిజంగా. చూడండి మా ఆద్యమ్మ, మా కుక్కగానొక్క చిట్టి తల్లి అనమాట. ఇదంటే నాకు చాలా 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 ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మేమైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాము. చాలామంది క్రౌడ్ అయితే వచ్చేసారు, చాలా మంది అయితే వచ్చేసారు. కానీ మాకేంటంటే దర్శనం 150 రూపీస్ దర్శనం అయితే మేము టికెట్ తీసుకున్నాం కదా, మాకు జస్ట్ ఒక 1 అవర్లో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ వ్యూ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. బట్ కార్తీక మాసం ఫస్ట్ డే, ఇంకా అది సాటర్డే రావడంతో పబ్లిక్ అయితే చాలామంది అయితే వచ్చేసారు. క్రౌడ్ కూడా చాలామంది అయితే ఉన్నారు. క్రౌడ్ ఉన్నా కానీ దర్శనం మటుకు మాకు బాగా జరిగింది. జస్ట్ 1 అవర్లోనే మాకైతే దర్శనం అయితే జరిగింది ఫ్రెండ్స్.
ఇక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్ళిపోదాం. ఒక 1/2 కిలోమీటర్ అయితే మనం నడవాల్సి ఉంటుంది అనమాట పైకి. అంతే, పెద్దగా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే అయిపోతుంది. ఓకేనా? మీరు ఎప్పుడు రాని వాళ్ళైతే నేను జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అంతే. ఇంకా కింద అయితే మేము కొబ్బరికాయ అవన్నీ కిందే తీసుకున్నాము. కొబ్బరికాయ వచ్చేసి 2 కొబ్బరికాయలు, ఒక తులసిమాల అయితే ఇస్తున్నారు. తులసిమాల దేవుడికి మెడలో వేస్తే మంచిదంట సాటర్డే. అందుకని 2 కొబ్బరికాయలు, తులసిమాల అయితే తీసుకున్నాం. 150 రూపీస్ అయితే తీసుకున్నారు. దేవుడికి పెట్టే దగ్గర మనం ఎప్పుడు ఆలోచించకూడదు ఫ్రెండ్స్, ఇంకా కానీ ఏమవుతుంది అని చెప్పేసి అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడికైతే వచ్చేసాం చూడండి. ఇది పైన అనమాట. ఇక్కడ నుంచి మేమైతే దర్శనానికి అయితే ఇంకా వెళ్ళాలి. చూడండి ఎంతమంది అయితే ఉన్నారో. చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ అన్ని ఫోన్స్ అన్నీ ఇచ్చేసి మనం ఒక స్లిప్ అయితే ఇస్తారు మనకి. ఒక స్లిప్ ఇవ్వగానే ఆ స్లిప్ మన దగ్గర పెట్టుకొని మన ఫోన్స్ అన్నీ ఇచ్చేస్తే వాళ్ళైతే తీసుకుంటారనమాట. ఇక్కడైతే మాకు దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. బయటకు వచ్చిన తర్వాత మా ఫోన్స్ మేము పికప్ చేసుకున్నాము. పికప్ చేసుకొని ఇక్కడ కొంచెం సేపు అలా కూర్చున్నాము. ఏ దేవుడు టెంపుల్కి వెళ్ళినా కానీ మనం కొంచెం సేపు కూర్చోవాలన్నమాట. అది మ్యాండేటరీ. ఎందుకంటే చాలా పీస్ఫుల్ ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి గుడిలో. కొంచెం మన మనసులో ఏమైనా ఉంటే ఏదైనా ఆలోచనలు అన్నీ పోగొట్టడానికి ఇది ఒక సింపుల్ మ్యాజిక్ రెమెడీ అనమాట. ఎవరైనా టెంపుల్కి వెళ్ళి ఒక 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుంటే, ఆ దేవుడు వాతావరణంలో కూర్చుంటే మనలోని మొత్తం ఆలోచనలన్నీ మ్యాగ్నెట్ అయిపోతాయి అన్నమాట. చాలా రిలీఫ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది బ్రెయిన్ అంతా. అందుకని చెప్పేసి ఎవరైనా ఒక 10 మినిట్స్ కూర్చోవాలి. అందుకే అంటారు పెద్దలు, ఒక 10 మినిట్స్ కూర్చొని వెళ్ళండి అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే బయట అవుటింగ్ చూపించాను కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చూడండి కట్టడం ఎలా బాగుందో. అసలు నిజంగా చాలా బాగుంది. బట్ కేసీఆర్ అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఈ విషయంలో. ఇంత డెవలప్మెంట్ చేశాడు ఈ గుడిని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు మ్యాక్సిమం నేను ఇక్కడైతే వెళ్తున్నాము మేము. ఎందుకంటే కొబ్బరికాయ అయితే కొట్టలేదు, జస్ట్ తులసి మాల ఒక్కటే తీసుకున్నారు లోపల. కొబ్బరికాయ అయితే బయట కొట్టమని చెప్పారు. ఓకే అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి చూస్తున్నాము. ఫస్ట్ టైం కదా మేము కూడా వెళ్ళడం, మాకు కూడా తెలియదు కాబట్టి సరే కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి వెళ్తున్నాము. వెళ్ళేసి ఇక్కడ నుంచి గుడి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను అన్నీ క్యాప్చర్ చేశాను, చూపిస్తాను. మీరైతే అస్సలు మిస్ చేయొద్దు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా సెకండ్ పార్ట్ 2లో చాలా బాగుంటుంది అనమాట గుడి. మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. నేను ఇంకా గర్భగుడి ప్లస్ ఇంకా కౌంటరు లోపల అసలు అన్నీ చూపిస్తాను. కార్తీక దీపాలు మేము వెలిగించాము, అవన్నీ మీకు చూపిస్తాను. సెకండ్ పార్ట్ 2లో వస్తుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ లైక్